అందరికీ నమస్తే. పెట్లాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హ్యాండ్ ఫీడింగ్ చిక్కి హ్యాండ్ ఫీడింగ్ ఎలా అవ్వాలి అని మన టాపిక్. కొంతమందికి హ్యాండ్ ఫీడింగ్ చిక్ తీసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకి హ్యాండ్ ఫీడింగ్ ఎలా అవ్వాలన్నది తెలియదు. దానివల్ల వాళ్ళ ఇష్టాలన్నీ వదిలేసుకుని ఇంకా అడల్ట్ అన్నది బాట్స్ అన్నది తీసుకుంటారు. నేను నా వీడియో ద్వారా కొంతమంది కన్నా హ్యాండ్ ఫీడింగ్ అన్నది ఎలా అవ్వాలన్నది తెలుసుకుంటారని ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. అలాగే చాలామంది కూడా హ్యాండ్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు, అవి డైరెక్ట్ అట్లా లివర్స్ అయితే డ్యామేజ్ అయితే అవుతాయి. అలాగే ఎప్పుడు ఇవ్వకండి. మీరు బాడీ అన్నది మనకి ఎప్పుడైనా అలవాటు అవుతే హ్యాండ్ ఫీడింగ్ కరెక్ట్గా అది తీసుకుంటుంది. మనం ఏం చేయక్కర్లే, 2 ml సిరంజి తీసుకొని మనం ఏమి దానికి పైపు అలాంటివి ఏం పెట్టకుండా నీట్గా మనం కరెక్ట్గా దాన్ని ఏదైతే ఇప్పుడు చూపిస్తా చూడండి. ఈ చిక్ అన్నది హ్యాండ్ ఫీడింగ్ ఎలా తీసుకుంటుందో మీకు ఇప్పుడైతే నేను చూపించడం అయితే జరుగుతుంది. నేనేమి తీసుకోలే మెడిసిన్, ప్రస్తుతానికి దాన్ని ఏదైతే దాని నోరు ఉందో దాని దగ్గర పెడతా. చూడండి ఒకసారి ఎట్లాగా ఫుడ్ తీసుకుంటారో చూడండి. ఓన్లీ శాంపుల్ మాత్రమే ఇది, తర్వాత ఫుడ్ పెట్టినప్పుడు కూడా చూపిస్తా. అది చూసారా ఎట్లా అవుతుందో. మనం చిక్ పట్టుకుంటే మనల్ని షేక్ చేయాలి. షేక్ చేసినప్పుడు ఆ బెడ్ బాల్ షేక్ చేస్తుంది చూసారా, ఇట్లా అంటే మరీ హెవీగా పట్టుకోకుండా ఫ్రీగా, అంటే దాని బుర్ర మన చేతిలో ఉంటుంది అంతే. అది ఇట్లా షేక్ చేస్తుంది చూసారా. అట్లాగా మనం ఫుడ్ ఇచ్చుకుంటే కంపల్సరీగా బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. అట్లాగే మంచిగా గ్రోత్ వస్తుంది. మంచి ఈ రెక్కలు చూసారా ఎంత చక్కగా అయితే మన బాడీ అనేది కనిపిస్తుందో. అట్లాగే నేను హ్యాండ్ ఫీడింగ్ ఇస్తాను చూడండి. హ్యాండ్ ఫీడింగ్ చూడండి, నేను బాడీకైనా తీస్తున్నా. అది చూడండి ఎంత ఫ్రీగా దాన్ని పట్టుకుంటూ వస్తుందో. అంటే ఇది ఏదైతే సిరంజి ఉందో అది నా ఫుడ్ అన్నది దానికి అవగాహన వచ్చి దాని దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు కూడా మీ బాడీకి అన్నది ఇలాగ అలవాటు చేయండి, మంచిగా అలవాటు అవుతుంది. మనకి హ్యాండ్ చేతి మీద కానీ మనల్ని ఎక్కువ ఫైట్ చేస్తాం కానీ అలాంటివి ఉండవు హ్యాండ్ ఫీడింగ్ చిక్లో. ఎందుకంటే మనం ట్రైన్ చేసి బట్టే బాడీ అన్నది మంచిగా గ్రోత్ వస్తుంది, మంచిగా నీట్గా అవుద్ది. ఓకే చూడండి. చూసారు కదా చక్కగా ఎలాగైతే దాని ఫీడింగ్ అన్నది తీసుకుందో అలాగే మీ బాడీకి కూడా ఇస్తే మంచిగా ఇలా గ్రోత్ అయితే వస్తుంది. నేను ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుందనే నేను తీయడం అయితే జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు ఏ డౌట్స్ ఉన్నా నా కామెంట్లో అడగండి, నేను తెలియపరుస్తా. నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ బై. మళ్ళీ మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాను.